హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్. ఇవాళ నేను మీకు వేప చెట్టు గురించి కొంత వివరణ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నా. వేప చెట్టు గురించి 90% అందరికీ మన ప్రాంతాల వాళ్ళకి తెలిసే ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్పడానికని ఇది అనమాట. అదిగో ఆ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూస్తారా, అది వేప చెట్టు అనమాట. ఇది మహావృక్షంలాగా పెరుగుతుంది. దీనిలో ఒక విశేషమైన గుణం ఏంటంటే కట్టిక చేదు. వేరు నుంచి అసలు కాయలేంటి, కాండం ఏంటి, ఆకులేంటి, పువ్వులేంటి అన్నీ చేదుగానే ఉంటాయి, కానీ అన్ని పార్ట్స్ పనికొచ్చేవే అనమాట. మన పాతకాలంలో మనం ఈ మధ్య వాడట్లేదు, కానీ ఇప్పటికీ పల్లెటూళ్ళలో కొంతమంది వాడుతుంటారు. ఆ పుల్లల్ని పళ్ళు తోముకోవడానికి వాడుతూ ఉంటారనమాట, బ్రష్ టైప్లో. ఇప్పుడు అంత ఓపిక ఎవరికి ఉండట్లేదు అనుకోండి, కానీ దాని ఫలితం చాలా అద్భుతంగా ఉండేది అనమాట. ఇది చాలా యాంటీ బ్యాక్టీరియల్ అనమాట, క్రిమి సంహారిణిగా ఉండేది. అది మన వాళ్ళు పాతకాలంలోనే దాని యొక్క దీన్ని గుర్తించారు. ఈ ఆకుల్ని నూరి కొంచెం పసుపుతో కలిపి అలాంటి వాటికి చర్మ సమస్యలకి వాడుతూ ఉండేవాళ్ళు. మీజిల్స్ అలాంటివి వచ్చినప్పుడు ఆ రోజుల్లో మందులు కనిపెట్టని రోజుల్లో కూడా వీటిని పసరని వాడుతూ ఉండేవాళ్ళు. అలాగే ఈ చెట్టు వల్ల ఎంతో ఆక్సిజన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఏంటంటే ఈ నూనె ఏదైతే ఉందో, వేప నూనె తలకి రాయడం వల్ల పేనుకొరుకుడు అలాంటివి వచ్చి జుట్టు ఊడిపోవడం అనేది చాలా అరికట్టబడుతుంది అన్నమాట. అలాగే ఎన్నో రకాల చర్మ సమస్యలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఏంటంటే ఈ మధ్యకాలంలో దీన్ని కమర్షియల్ ప్లాంటేషన్స్గా కూడా పెంచి వీటిని రకరకాలుగా వాడుతున్నారు అన్నమాట. ఏంటంటే కాస్మెటిక్ ప్రోడక్ట్స్, అంటే టూత్పేస్ట్లు, సబ్బులు ఇలాంటి తయారీల్లో కానీ, వాషింగ్ పర్పస్గా కానీ, డిటర్జెంట్స్గా కానీ, ఇంకా ఏంటంటే ఎరువులుగా, తర్వాత మన క్రిమి సంహారక మందుల్లో దీని యొక్క పదార్థాలని వాడుతూ ఉన్నారనమాట. ఇప్పుడు రీసెంట్గా ఈ మధ్య కాలంలో కొంతమంది ఆహార పదార్థాల్లో కూడా చాలా తక్కువ క్వాంటిటీస్లో ఈ ఆకుల్ని వాటిని వాడడం నేను చూస్తున్నాను. ఏంటంటే ఇది కటికి చేదుగా ఉన్నప్పటికీ కూడా ఫలితం చాలా అద్భుతంగా ఉంటుందని ఈ మధ్యకాలంలో అందరూ తెలుసుకోవడం మొదలుపెట్టారనమాట. అది చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈ పసరుని ఆకుల్ని కనుక నూరి మనం కుంకుడుకాయలతో కలిపి తలంటి పోసుకునేటప్పుడు కనుక వాడితే అసలు అద్భుతం అనమాట. తలలో ఉన్న చుండ్రు అంతా పోతుంది. ఈ వేప నూనెని తలకి మసాజ్ చేసుకోవటము, ఆ తర్వాత స్కిన్కి కూడా ఏమన్నా మనకి ఇచ్చి అంటే దురదలు అలాంటివి ఏమన్నా ఉంటే కనుక వాటికి కూడా చాలా అద్భుతమైన పరిష్కారంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు అన్నమాట. అంతెందుకు ఇన్ని మాటలు, ఈ పుల్లలు ఏవైతే ఉన్నా మనం పిల్లలకి చెప్పేది ఒకటే మాట, మీరు బ్రష్ చేసుకోండి, మామూలుగానే టూత్పేస్ట్తో బ్రష్ చేసుకున్నప్పటికీ కూడా ఈ పుల్లలు దొరికితే వదిలిపెట్టద్దు. వాటిని కొంచెం అట్లా నమిలి ఆ నురుగుని కొంచెం సేపు రిటైన్ చేసి ఉమ్మేయండి చాలు. అసలు డెంటిస్ట్తో పనే ఉండకపోవచ్చు నా ఉద్దేశం ప్రకారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నమస్తే. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.